అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్‌మెంట్‌ని చూడడం కోసం దయచేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం ఖమ్మం దగ్గరైతే ఉన్నాము. ఖమ్మంలోని మున్నేరు రివర్ పైన ఐకానిక్ తీగల వంతెన నిర్మాణం పనులైతే జరుగుతున్నాయి ఇక్కడ. మీరిక్కడ చూడొచ్చు, ఐకానిక్ తీగల వంతెనకి సంబంధించిన పనులైతే ఇక్కడైతే ఇటువైపు జరుగుతున్నాయి. ఈ ఐకానిక్ తీగల వంతెన గనక కంప్లీట్ అయితే ఈ ఖమ్మం సిటీకే మంచి డెస్టినేషన్ అనేగా అయితే ఉంటుంది. ఒక ఐకానిక్‌గా అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రెజెంట్ ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయని చెప్పి నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు ఏదైతే సెంటర్ చూస్తున్నారో దీన్ని కాల్వడ్డు సెంటర్ అంటారు. ఈ కాల్వడ్డు సెంటర్ దగ్గర నుండి నాయుడుపేట సెంటర్ వరకు ఈ ఐకానిక్ తీగల వంతెన నిర్మాణం పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మున్నేరు వాగు కూడా మీరు చూడొచ్చు. రైట్ సైడ్ లో కనిపించేది పాత బ్రిడ్జ్, లెఫ్ట్ సైడ్ వైపు ఈ తీగల వంతెన నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ వీడియో తీయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఖమ్మానికే ఇది ఐకానిక్ డెస్టినేషన్ గా అవబోతుంది. ఒక టూరిస్ట్ అట్రాక్షన్ గా ఈ ఐకానిక్ తీగల వంతెన నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను ఇది కంప్లీట్ అయ్యేంత వరకు. దీనికి సంబంధించి 186 కోట్ల రూపాయలతో స్టేట్ గవర్నమెంట్ అయితే పూర్తిగా ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. 128 సెగ్మెంట్లతో 21 మీటర్ల వెడల్పుతో ఉంటుంది ఈ బ్రిడ్జ్. దీనికోసం 16 పిల్లర్లతో మధ్యలో సెంటర్ డివైడర్, రెండు వైపులా ఫుట్పాత్లు ఉంటాయి. పిల్లర్ల పనులు పూర్తి అవడంతో ప్రీకాస్ట్ స్లాబ్ నిర్మాణ పనులు అయితే ప్రజెంట్ జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పిల్లర్ కనిపిస్తుంది చూసారా, ఇదే మెయిన్ అన్నమాట. ఇదిను అటువైపు ఇంకో పిల్లర్ ఉండిద్ది. ఆ రెండు పిల్లర్ల మధ్యలోనే తీగలు అయితే వస్తాయి. ఆ తీగల వంతెన నిర్మాణం అయితే జరుగుతుంది మధ్యలో ప్రాంతం మొత్తం. అలాగే అటుపక్క ఇటుపక్క పిల్లర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మీరు చూడొచ్చు. ఈ కేబుల్ బ్రిడ్జ్ ని హైదరాబాద్ లో ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, అలాగే కరీంనగర్ లో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ తరహాలో అయితే కడుతున్నారు. ఇది పూర్తయితే ఖమ్మం సిటీకి ఒక ఐకానిక్ డెస్టినేషన్ గా అయితే అవుతుంది. అలాగే టూరిస్ట్ అట్రాక్షన్ గా కూడా అవుతుంది ఇది. ఈ రూట్ ఏదైతే ఉందో ఇది సూర్యాపేట నుండి ఖమ్మం మీదుగా అశ్వారావుపేట వెళ్లే నేషనల్ హైవే 365 బీబీ అంటారు. ఆ హైవే వైపే ఈ పనులు అయితే చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ మొత్తం పొడవు వచ్చేసి 300 మీటర్ల పొడవుతో అయితే ఉంటుంది. ఇటువైపే నాయుడుపేట ఏరియా అన్నమాట. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఎలా ఉందో. ప్రస్తుతం లెఫ్ట్ సైడ్ లో ఉన్న వంతెన ఏదైతే ఉందో అది బ్రిటిష్ కాలం నాటి వంతెన అన్నమాట. బాగా డ్యామేజ్ అయిపోవడంతో ఈ కొత్తగా ఈ తీగల వంతెన నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి మొత్తం చూడొచ్చు, ప్రీకాస్ట్ స్లాబ్ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. పైనంతా 21 మీటర్ల వెడల్పుతో 4 వరుసలతో అయితే ఉంటుంది ఇది. అలాగే దీని రెండు పక్కల ఫుట్పాత్లు కూడా ఉంటాయి. అలాగే ఈ మున్నేరు వాగు పొంగినప్పుడు ఖమ్మం సిటీ వైపు అయితే చాలా వరకు వరద సమస్యలు అయితే ఉన్నాయి. దాన్ని నివారించడం కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. ఆ రిటైనింగ్ వాల్ వచ్చేసి రెండు వైపులా కలిపి 17 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఆ 17 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం 676 కోట్ల రూపాయలు అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే ఖర్చు చేస్తుంది. ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు కూడా ఒక పక్క జరుగుతున్నాయి. అవి కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నుండి. సేమ్ మన విజయవాడలోని కృష్ణా నది వైపు, కృష్ణలంక వైపు ఎలా అయితే కట్టారో రిటైనింగ్ వాల్, అలాగే ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు కూడా చేస్తున్నారు.
ఇటువైపు అంతా కంప్లీట్ అయింది. అలాగే మధ్యలో మధ్యలో చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ కూడా ఒక చిన్న బిట్ నిర్మాణం అయితే చేయాల్సింది. ఇటువైపు అంతా మీరు చూడొచ్చు. ఇదొక హైవే అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ ఖమ్మంలోని ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. అప్డేట్స్ ఇవ్వాలా లేదా అని చెప్పి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.